ఆసుపత్రి బెడ్పై కుమారుడి పక్కన పడుకొని బాబు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకొడుతోంది. కాసేపట్లో అందరం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళిపోతామని చెప్తోంది. కానీ ఆ చిన్నారిని రోడ్డు ప్రమాదం కబలించిందని, ఇక మళ్ళీ తన్ని అమ్మ అని పిలవలేడని ఎవరు చెప్పినా ఆ తల్లి మనసుకు పట్టడం లేదు. ఓవైపు కన్నీరు కారుస్తూనే మరోవైపు భ్రమతో కుమారుడి మృతదేహం పక్కనే కూర్చొని అతడితో సంభాషిస్తూ ఉండిపోయింది. అందరినీ కంటతడి పెట్టించిన ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడుకు చెందిన బాబురావు, శిరీష దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి 2 కుమారులు కాగా చిన్నోడు ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో పిల్లలిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతుండగా బైక్ అదుపు తప్పి అంతా కింద పడిపోయారు. ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్ ఎగిరి రోడ్డుపై పడడంతో అతడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.